నగరంలో 32వ వార్డు ముజఫర్ నగర్ గంగావతి నగర్లో నివాసం ఉండే రజక వృత్తిదారులు ప్రతి సంవత్సరం జూన్ మాసంలో గంగమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ రోజు ముజఫర్ నగర్ గంగావతి నగర్ ఫారూక్ నగర్ లో నివాసం ఉండే రజక వృత్తిదారులు గంగమ్మను ఇంటింటికి తిప్పి ఉత్సాహభరితంగా హండ్రీ నది ఒడ్డున ఉన్న గంగమ్మ మాతకు వీధులలో ఊరేగింపుతో గంగమ్మ పూజను చేయడం జరిగింది. ఏపీ రజక వృత్తిదారుల సంఘం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి సి గురుశేఖర్, న్యూస్ సిటీ కార్యదర్శి శేషాద్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నప్పటికీ నేటికి కూడా ఎన్నికల ముందు రజక వృత్తిదారులకు ఇచ్చినటువంటి హామీలను అమలు పరచడంలో విఫలమైందన్నారు. కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు సి రమణ, నగర నాయకులు లక్ష్మణ, దేవేంద్ర, స్థానిక రజక వృత్తిదారులు మహిళలు దుర్గమ్మ, జయమ్మ, పుష్ప, లోకేశ్వరి, రేణుక, లక్ష్మి, పుష్పావతి, కావ్య, మణెమ్మ, శ్రీదేవి, వెంకటలక్ష్మి, ముజఫర్ నగర్ వార్డు నాయకులు శివ, నాగరాజు, మధు, దేవేంద్ర, శ్రీనివాసరావు, చిన్న పుల్లన్న, స్థానిక రజక వృత్తిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని వర్గాల వాళ్ళు వచ్చేలాగా చేసుకుంటాం. అది మెయిన్ వర్షాలు వచ్చి మాకు వాటర్ రావడానికి కారణం. మా పెద్దనాన్న వాళ్ళు అప్పటి నుంచి స్టార్ట్ చేసినారు. ఇన్నేళ్ళైనా ఎప్పటికైనా ఇలాగే కలిసి ఉండి చేసుకుంటాం. ఈ గంగమ్మ సంఘం ఆధ్వర్యంలో ముజఫర్ కంపెనీ వార్డులో నిర్వహిస్తున్నాము. ఇప్పటికీ 40 సంవత్సరాలు చేస్తున్నాము గంగమ్మని. రేపు ఏరువాక పుణ్యం అయితే మాకు ఈరోజు పండుగ వచ్చింది. చూడండి ఎంత కలిసి ఉన్న వాతావరణము. రజకులకంతా ఐక్యమయ్యి మనకి కావాల్సిన సాధించుకున్నాము. ప్రభుత్వాన్ని కూడా విన్నవిస్తున్నాము. ఈ సందర్భంగా మీరు గంగమ్మ సందర్భంగా మాకు 250 యూనిట్లు కరెంటు కావాలో ఉచితంగా అయితే ఇస్తామన్నారు. కానీ అది మర్చిపోయినారు వాళ్ళు. కంపల్సరీగా మాకు ఇస్తే బాగుంటుంది. ఇంకోటి యూనిట్ ఎక్కువ కాలం వస్తే సంక్షేమ పథకాలు మాకు రావంటున్నారు. రజకులు మిస్త్రీ చేస్తాము. మాకు కంపల్సరీ 300 యూనిట్లు దాటుతుంది. ఖచ్చితంగా మాకు కరెంటు బేస్ చేసుకుని సంక్షేమ పథకాలు ఆపొద్దండి. ప్రభుత్వము మాకు సహకరించాలని కోరుతున్నాము. రోజు కల్వూరు మండలం ముజఫర్ నగర్ 32వ వార్డులో ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘంగా అందరం కూడా ఐక్యమై ఈ యొక్క గంగమ్మ జాతర జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క గంగమ్మ జాతర ప్రతి సంవత్సరం కూడా వర్షాలు పడి పాడి పంట అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలా, పంటలు బాగా రావాలని చెప్పేసి కోరుతూ ఈ గంగమ్మ జాతర నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ స్థానికంగా ఉండబట్టి 40 సంవత్సరాలైంది. 40 సంవత్సరాల ప్రతి ఒక్కరం జరుపుకుంటాం. మా కుటుంబాలతో అందరం పండుగ జరుపుకుంటాం.